2020 నుంచి 21 వరకు 2,19,00,000. 2021 నుంచి 2022 వరకు నిల్ సున్నా ఏమీ రాలేదు ఫండ్స్. 2022 నుంచి 2023 వరకు 10,64,00,000. 2023 నుంచి 2024 వరకు వచ్చేసి మనకు 9 కోట్లు. 2024 నుంచి 2025 అంటే ఇప్పుడు 2 కోట్లు. ఇది వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది లెటర్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 కింద పెట్టుకోవడం జరిగింది. ఈ లెటరే 5,000 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు 10 స్టాంపులు ఉన్నాయి, ఒక్కొక్క స్టాంప్ 500 రూపాయలు. అదే గూగుల్లో సెర్చ్ చేయండి మీరు, 650, 800 వరకు వస్తుంది ఈ స్టాంపు. ఇక్కడ వచ్చేసి ఎవరు చూపించలేదు మన రాజకీయ నాయకులు. నేను ధైర్యంగా అప్లై చేశాను, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అందరినీ దాటుకొని 100 రూపాయలు పెట్టి అప్లై చేస్తే ఈరోజు నాకు 5,000 విలువైన పోస్ట్ వచ్చింది. దాదాపుగా 9,000 పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది 200 కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి. ఏమన్నా ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడగండి. భర్త సింహారెడ్డి గారు చెప్పలేదు, కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్పలేదు, అరుణమ్మ చెప్పలేదు, సరితమ్మ చెప్పలేదు, రంజిత్ అన్న గారు చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. నేను ధైర్యం చేసి చెప్పాను. చూడండి, ఇది ఫండ్స్ ఎలా రిలీజ్ అయినాయో మీకు లైవ్లో చూపిస్తాను. కాగితం ఎలా ఉందో కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినది మీకు కూడా చూపిస్తాను. చూడండి, పోస్ట్ ఆఫీస్ నుంచి ఎలా వచ్చిందో ఇది క్లియర్గా చూపిస్తాను మీకు. లెటర్ ఎలా ఉందో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అని ఉంది. R&B డిపార్ట్మెంట్ ఇది. పంచాయతీరాజ్ మరియు R&B డిపార్ట్మెంట్లు ఉంటాయి రోడ్స్కి. మొత్తం 98 డిపార్ట్మెంట్లు ఉంటాయి. నేను కరెక్టే చెప్పానని అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఫ్రమ్ విజయ్ కుమార్ ఎంటెక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, జోగులాంబ గద్వాల ఉంది. 2 G అనిల్ అని, నా పేరు S అనిల్, వాళ్ళు తప్పు రాశారు. ఇక్కడ చూడండి, సబ్జెక్టు జోగులాంబ గద్వాల్ డిస్టిక్కి సంబంధించిన రోడ్ల గురించి అడిగాను నేను, కాబట్టి సబ్జెక్టు దానికి రిలేటెడ్గా రాశారు. నేను వేరే లాగా రాశాను, కొద్దిగా అర్థం కాకుండా ఉంది. కానీ ఇక్కడ చూడండి ఏమని ఉంది. ఇక్కడ 2020 నుంచి 21 వరకు ఇక్కడ 219 లక్షలు అంటే 2,19,00,000. ఇక్కడ చూడండి, 2021 నుంచి 2022 వరకు సున్నా. కరోనా టైము హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండొచ్చు మనకు ఇక్కడ అమౌంట్. దేశవ్యాప్తంగా కరోనా టైం, అది చాలా బాధాకరం. అది ఎంతోమంది చనిపోయారని చెప్పుకోవచ్చు ఆ టైంలో. ఇక్కడ చూడండి, 2022 నుంచి 23 వరకు ఇక్కడ చూడండి ఎంత ఉంది. 1,064,00,000 అంటే 10,64,00,000. ఇట్లా చూడండి, 2023 నుంచి 2024 వరకు 904,00,000 అంటే 9,04,00,000. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొద్దిగా తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. 2024 నుంచి 2025 వరకు వచ్చేసి ఇక్కడ 200,00,000 అంటే 2 కోట్లు. కావాలంటే మీరు ఎవరైనా తెలిసిన అడగచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ శాంక్షన్ అయినవి, ఆర్డర్సు, మిగతా డాక్యుమెంట్స్ మీరు పోయి ఆఫీస్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, రిక్వెస్టెడ్ టు అటెండ్ ఆఫీస్ అండ్ పే రిక్వైర్డ్ అమౌంట్ ఫర్ జిరాక్స్. అంటే ఏమేమి శాంక్షన్ అయింది, ఎలా శాంక్షన్ అయింది, చాలా పేపర్లు వస్తాయి, దానికి చాలా అమౌంట్ కట్టాలి. అందుకే మీరే వెళ్ళి దానికి పే చేయండి, ఇస్తామని చెప్పడం జరిగింది. ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వార్డ్ నెంబర్ 16 భీమ్నగర్ గద్వాల్ ఈజ్ అవైలబుల్ గద్వాల్ మున్సిపాలిటీ అని ఇచ్చారు. మరి గద్వాల్ మున్సిపాలిటీకి వెళ్ళాలా అనేది ఒక ప్రశ్న. వెళ్ళి అడగాలి, లేకపోతే వాళ్ళే ఇస్తారనేది మనకు క్లియర్గా తెలియదు. కొద్దిగా మనం ఆగి తెలిసి చెప్తాను మీకు కూడా. ఇట్లా చూడండి, యువర్ ఫేత్ఫుల్లీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని వాళ్ళ సైన్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఒక లెటర్ సాధించాను ఆఫీస్ నుంచి, కలెక్టరేట్ ఆఫీస్ నుంచి. నేను వచ్చేసి కౌన్సిలర్గా నిలబడదాం అనుకున్నా, ఒకసారి తెలుసుకున్నాను. ఎవరైనా తెలుసుకోవచ్చు. నేను వచ్చేసి యూట్యూబ్, మీరు చూస్తున్నారు, ఇదే యూట్యూబ్ అంటారు. ఇక్కడ యూట్యూబ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఒక తెలుసుకునే అధికారం ఉంది. వాళ్ళు కూడా మామూలుగా మంచికి ఇవ్వడానికి పోయి అడగడానికి వెళ్తే కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరిగింది, అక్కడ ఇక్కడ తిప్పడం జరిగింది. ఒక పోస్ట్ చేశాను, 100 రూపాయలు, నాకు దాదాపుగా 9,000 లెటర్ వచ్చింది. తప్పకుండా కౌన్సిలర్ గెలిచి ఇండిపెండెంట్గా నిరూపించుకుందాం అనుకుంటున్నా, ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నా, ఏం ఆశించకుండా. ఇక్కడ వచ్చేసి
23 కోట్లు మొత్తం 5 ఇయర్స్లో 2020 నుంచి 25 వరకు 23 కోట్లు శాంక్షన్ చేశారు. R&B సంబంధించిన డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ వాళ్ళు కూడా సేమ్ చేసిండొచ్చు మనకు శాంక్షన్కి మనీ. మొత్తం కలిసి ఒక 50 కోట్లు రోడ్లకి శాంక్షన్ చేసిండొచ్చు అని ఒక అప్రాక్సిమేట్ అంచనా నాది. ఇంకా పంచాయతీరాజ్ సంబంధించినది శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇస్తారు మనకు ఈ లెటరే, అప్పుడు కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, పక్కా షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకే, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.